guys, welcome to our channel. So today's video ఏంటి అంటే డిప్లొమాకి రిలేటెడ్ నెంబర్ సిస్టమ్ ఇన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ డిఈ సబ్జెక్ట్లో ఉన్న నెంబర్ సిస్టమ్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, నెంబర్ సిస్టమ్, అసలు నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి అండ్ అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, నెంబర్ సిస్టమ్ మీన్స్ ఏ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఎ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ద నెంబర్స్ యూజింగ్ ఎ సెట్ ఆఫ్ డిజిట్స్, బేస్ or radix is known as a number system. ఓకే, నంబర్స్ని డిజిట్స్గా కానీ బేస్గా కానీ రాడిక్స్గా కానీ రిప్రజెంట్ చేసేదాన్ని మనం నెంబర్ సిస్టమ్ అంటాం. ఓకే, ఈ నెంబర్ సిస్టంలో మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఓకే, అవి ఏంటి అంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అనమాట. ఓకే, అండ్ డెసిమల్ నెంబర్ సిస్టంలో మనం 0 to 9 వరకు నెంబర్స్ని యూజ్ చేస్తాము. ఓకేనా, అండ్ 0 to 9 అంటే మనకి ఓవరాల్గా 10 నెంబర్స్ అవుతాయి. ఆ 10 అప్పుడు డెసిమల్ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ ఎంత? 10 అనమాట. సో బైనరీ నెంబర్ సిస్టంలో బేస్ వచ్చేసి ఓన్లీ 2, ఎందుకంటే 0 and 1 యూజ్ చేస్తాం కాబట్టి. ఓకేనా, అండ్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అంటే 8 అన్నమాట. ఆక్టల్ మీన్స్ 8, బేస్ వచ్చేసి 8. అది ఎలా అంటే ఇంక్లూడింగ్ 0 అండ్ ఎండింగ్ విత్ 7 అనమాట. 0 to 7 వరకు నెంబర్స్ మనము యూజ్ చేస్తాం, అప్పుడు 8 అవుతాయి ఆక్టల్లో. ఓకే, అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే 16, బేస్ వచ్చేసి 16. ఇందులో ఏంటంటే 0 to 9 వరకు నెంబర్స్ యూజ్ చేస్తాం అండ్ ఆల్ఫాబెట్స్ వచ్చేసి A to F వరకు ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తాం, అప్పుడు టోటల్ మనకి 16 అవుతాయి. అందుకే హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ ఎంత అంటే 16. Okay, this is about the number system in digital electronics.